పెంచాడు. ఆ పారిశ్రామికవేత్తల దగ్గర విప్రోక విధానంలో తన కొడుకు వాళ్ళ దగ్గర పెట్టుబడులు పెట్టించుకొని ఈరోజు సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చిందండి, సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, రకరకాల పరిశ్రమలు ఏదైతే భారతీయ సిమెంట్ కావచ్చు, రకరకాల సిమెంట్స్ ఏదైతే ఉన్నాయో తెలియనేది చాలా ఉన్నాయనుకోండి. మా మామూలు విషయం కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా మొత్తం ఈ జగన్మోహన్ అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ఆయన దగ్గర ములుగుతున్నాయి బెంగళూరులో. రకరకాల గోడౌన్లో నాకు తెలిసిన అంశం ఏంటంటే రకరకాల గోడౌన్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు ధనం ములుగుతుంది ఆయన దగ్గర. ఆయన వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూరు ఉన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా వేల కోట్ల ఆ కేసుల్లోనే సోనియా గాంధీ గారు కేసు పెట్టించారు. 2011 వరకు అసలు జగన్మోహన్ రెడ్డి కేసు అన్నారు. సోనియా గాంధీ గారికి ఆ కేసుకి ఏం సంబంధం అండి? వాళ్ళ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ రావు ఆ రోజు హైకోర్టుకి వెళ్ళాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి లెక్కకు మించి తప్పులు చేశాడు, వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం స్థాపించాడు, దానికి సంబంధించిన ఇద్దరు కలిసిపోయినారు. కోర్టు ఏం చెప్పింది? అయ్యా ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రాసిక్యూట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిన మాటని మేమేదో సోనియా గాంధీ మాట వినకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఓదార్పు యాత్ర చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమండి? ఓదార్పు యాత్ర దేనికి చేయాలండి? కేవలం జగన్మోహన్ రెడ్డి తన సొంత బలాన్ని నిరూపించుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలని కలలు కానీ ఓదార్పు యాత్ర చేశాడు. సోనియా గాంధీ ఏం చెప్పిందండి? ఎవరైతే అసలు జగన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు లెక్క చెప్తారు. ఎవరి దగ్గర రియల్ అకౌంట్స్ ఉన్నాయా, రియల్ ఎస్టిమేట్స్ ఉన్నాయా? అంటే ఆ రోజు ఎవరు చనిపోయినా విజయశేఖర రెడ్డి గారు అది జరిగిపోయింది. ఇప్పుడు జగన్ హయాంలో ఏదైతే కేసు నమోదైందో దాని మీద మాట్లాడండి. ఏసీబీ న్యాయస్థానం మూసివేయటాన్ని ఎలా చూస్తారు అది చెప్పండి. జరిగిపోయింది ఇక తెలుసు కదా అందరికి. అసలు సమస్య ఎక్కడ ఉందండి? సిమెన్స్ కంపెనీ, డిజైన్ టెక్ వారు ఏదో జిఎస్టీకి కొన్ని బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారు. ఆ బోగస్ ఇన్వాయిస్ లో కరెక్ట్ ఇన్వాయిస్ లో జిఎస్టీ వాళ్ళు తెలుసుకోవాలి. సరే బోగస్ ఇన్వాయిస్ ఇచ్చారని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిపోర్ట్ చేశారు. 2021 డిసెంబర్ లో ఎక్కడో జరిగినట్టుంది అది. ఆ జరిగిన వెంటనే ఏమన్నాడు? అబ్బా ఇది ఇంకో పెద్ద జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడే మాట వాస్తవం. ఆయన స్కామ్ అని అనగానే వెంటనే ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. ఏమంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసింది ఎప్పుడు? మీరు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు అండి. అంటే ఈ కేసులో వాళ్ళు 2 సంవత్సరాలు ట్రై చేశారు. దీంట్లో ఏదైనా ప్రూఫ్ దొరుకుతుందా? ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కేసుని, అదొక గుజరాత్ లో ఆల్రెడీ విజయవంతమైన మోడల్. 10% ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అట్లాగే 90% సిమెంట్స్ వాళ్ళు. వీళ్ళు 2 కలిపి గుజరాత్ లో ఒక విజయవంతమైన మోడల్ ని, ఒక స్కిల్ డెవలప్మెంట్ మోడల్ ని ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టాలని 3,300 కోట్ల రూపాయలతో ఇక్కడ ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా 10% మనము అక్కడ దానికి మన ఇన్వాల్వ్మెంట్, దానికి సంబంధించి ఒక అగ్రిమెంట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మీద చంద్రబాబు నాయుడు గారు సైన్ చేశారు. ఇంతకు తప్పితే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? సిమెంట్స్ ఏమైనా చిన్న కంపెనీ? ఏమంటే గుజరాత్ లో ఏదైతే జరిగిందో అది ఆంధ్రప్రదేశ్ లో పెడితే అంటే గుజరాత్ లో చేసి తప్పులే, ఆంధ్రప్రదేశ్ లో పెడితే తప్పు. తర్వాత 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ సిమెంట్స్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇది వాస్తవం, దీనికి రికార్డ్స్ ఉన్నాయి. నేనేమి గాలికి మాట్లాడట్లా. 42 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి 2,30,000 మందిని ఆ సెంటర్స్ ద్వారా నైపుణ్యవంతులుగా తయారు చేసి బడి పంపించారు. ఏమండి మనం ఏదైతే 10% డబ్బుకు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో దానికి సంబంధించి మెటీరియల్ సప్లై కావచ్చు, లేదంటే సర్వీసెస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కావచ్చు, పూర్తిగా సిమెంట్స్ కంపెనీ నుంచి మనకు వచ్చాయి. మనకి పని జరిగిపోయింది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో అది జరగకుండా ఉండి కానీ ఏదైనా స్కామ్ జరిగింటే తప్పు పట్టండి గవర్నమెంట్ ని. 2,30,000 మంది ఇంకోటి చెప్పనా మీకు, ఆ 3 సంవత్సరాల్లో ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ స్టేట్ అని చెప్పి కూడా అవార్డు వచ్చింది. మీరు చరిత్ర తిరిగేయండి. ఉండండి
అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే బోగస్ ఇన్వాయిస్ ని పెట్టారో వాళ్ళతో మాట్లాడుకోరు కానీ దీనికి సైన్ పెట్టింది ఎవరు, దీనికి డబ్బు రిలీజ్ చేసింది ఎవరు, ఏ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, అది మీ పార్టీకి ఎంత వచ్చింది, మీ పార్టీ దాంట్లో ఎంత అకౌంట్ లో జమ అయింది, అది కూడా చెప్పు. మీరు చెప్పేది కరెక్ట్ అయితే విప్రోగా కేసులో 11 ఛార్జ్ షీట్లు పెట్టిన సిబిఐ రాజశేఖర రెడ్డి కూడా అరెస్ట్ చేయాలి కదా, రాజశేఖర రెడ్డి కింద మినిస్టర్లు అరెస్ట్ చేయాలి కదా. మొత్తం 10-12 మంది మినిస్టర్లు సైన్లు పెట్టారు, ఎంతమంది అరెస్ట్ చేశారండి? అసలు ఏ సంబంధం లేని చంద్రబాబు ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది ముఖ్యమంత్రిగా ఆయన డ్యూటీ కాబట్టి చేశారు. కింద ఏం జరిగింది, ఎవరు ఇన్వాయిస్ ఇచ్చారు, ఎంత డబ్బు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేశారు, ఒక ముఖ్యమంత్రి నిజంగా చూస్తాడా అండి? రెండోది, వీళ్ళు చెప్పే షెల్ కంపెనీలు ఎక్కడైనా ఉన్నాయా? వీళ్ళు మాట్లాడుతున్నారే షెల్ కంపెనీలు డబ్బులు పోయిందని, ఒక్క షెల్ కంపెనీ పేరు చెప్పండి. ఇప్పుడు అజయ్ రెడ్డి అనే వ్యక్తి ఎవరండి? అజయ్ రెడ్డి కడప జిల్లా వాసి, వైఎస్ కు పరమ భక్తుడు, స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్. ఇప్పుడు 2-3 సంవత్సరాలుగా ఈ కేసు జరుగుతోంది కోర్టులో. ఆ రోజు వేయచ్చు కదా పిటిషన్, ఈయన ఇంప్లీడ్ అయ్యి పిటిషన్ వేసి ఎవరైనా వద్దంటారా? ఎప్పుడైతే ఈ కేసులో ఇక పసలేదు, ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్, కోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్.